కీర్తనల ద్వారా మహింపరిచిన ఈ ఆరాధనలో క్రమంలో ఈ సమయమందు వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనము ధ్యానం చేసి ముందుకు నడుద్దాం. అందరము లేచి నిలబడి ఈ దిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 58వ కీర్తనల భాగము మొదటి నుండి 11 వచనాలని 58 మొదటి నుండి 11 వచనాల భాగాన్ని మనము అందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు రన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాముల వలె ఉన్నారు. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. మీ కుండలకు ముళ్ళ కంప సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని నెగరగొట్టుచున్నాడు. దేవుడు మనతో ఉండగా పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగవమ్మ రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ప్రజలు ప్రార్థన చేసుకుందాం. అందరము తల్లు వంచినట్లయితే ఈ దిన వాక్య భాగం కొరకై మనం ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా స్తుతులకు జరిగించబడుతున్న ఆత్మీయమైన మీ కార్యములకై మీరు కారణభూతులు. అందుకై మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈ 2026వ సంవత్సరపు మొదటి పునరుద్ధాన దిన కూడిక కొరకై, ఆరాధన కొరకై మమ్మలను మీరు సిద్ధపరచి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వచ్చుచున్న వారిని క్షేమకరంగా ఈ స్థలానికి తీసుకొని రండి. జరగనైన ఈ దిన ఆత్మీయ కార్యక్రమంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ సమయమందు ఈ మొదటి ఆరాధన క్రమంలోనికి నిదాసులను, మా సహోదరులను, పెద్దలను మీరు నడిపించారయ్యా, మీకు స్తోత్రాలు. మా తలంపులు, మా ఆలోచనలు మాకు తెలియదు, కానీ మీరు తెలుసు, మీకు మాత్రమే తెలుసు. అందుకై మీకు కృతజ్ఞతలు నాయన. నిదాసులు మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినమందు మీరు మాతో మాట్లాడుతూ ఉండగా నిదాసుని పక్షంగా మీరు తోడుగా ఉండండి. మాకు కావలసిన ఆత్మీయమైన మాటలు మీరు మాకు అందించి మీరే ఘనత, మహిమ, ప్రభావములను పొందుకోమని మమ్మలను, ఈ కార్యక్రమాన్ని, క్రమమంతటిని కూడా మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మన మధ్యలో సహోదరులు కెఎస్ రత్నం గారు, దైవజనులు రెవరెండ్ పాస్టర్ గారు మనతో ఉండటం చాలా సంతోషం. దేవుడు తన పిల్లల్ని మన మధ్యకి నడిపిస్తాడంటానికి ఇది ఒక చక్కటి నిజము, నమ్మలేని నిజం. ఈ సమయమందు వారు మనతో ఉండటము మన సంతోషంగా భావిస్తూ వారిని ప్రేమపూర్వకంగా
ఈ వర్తమానం కొరకై ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రద్ధగా వినండి, ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక. మరి స్థానిక సంఘ కాపరి సహోదరులు, ఆత్మీయులు గండపల్లు సామెల రామచంద్ర గారి మరియు వారి ద్వారా ప్రభుని యేసు ప్రభు చేత నడిపించబడుతున్నటువంటి సంఘం అంతటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దైవజనుడు చెప్పినట్లు కాలగతులు మన వశంలో లేవు, సమస్తము ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతూ ఉంటాయి. మన తలంపుల కంటే దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి, ఉత్తమమైనవి. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా ఎత్తైనవి, లోతైనవి, మన హృదయమునకు ఏమాత్రము గోచరము కానివి. మరి వాస్తవానికి ఈ సమయంలో నేను ఎక్కడో ఉండవలసినటువంటి సమయము ఊహించని రీతిగా ఎందుకో ఇక్కడికి దేవుడు నడిపించాడు. నేను మరొక సంఘానికి వెళ్తున్న తరుణంలో నా ఆలస్యమును బట్టి నేను దారిన వెళ్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళేసరికి అటు సమయము పోతుంది, ఇటు సమయము పోతుంది. దారిలో కనిపించిన సంఘాన్ని దాటిపోలేక అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను. మరి దైవజనులు ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని ప్రణాళిక చొప్పున నన్ను మీ మధ్యకి ఎందుకు నడిపించాడో, మీతో కలిసి సహవాసంలో కొనసాగుటకు మరి దేవుడు ఎందుకు కృప చూపించాడో మనం ఎవరము ఎరుగము. కానీ కొద్ది నిమిషాలు వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి వాక్య రూపంలో మన హృదయంలోనికి ఆహ్వానించుటకు మన హృదయాలను మనము సిద్ధపరచుకొని ఉన్నాము. ఇటువంటి గొప్ప అవకాశాన్ని మహాకనుడైన దేవుడు నాకు అనుగ్రహించినందులకై దేవాతి దేవునికి శిరస్సు వంచి ఆయన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీతో మాట్లాడుటకు సంఘ కాపరి గారు అవకాశం ఇచ్చారు. కొద్ది నిమిషాలు మాత్రమే. ఎందుకంటే దైవజనులు గతించిన సంవత్సరానికి గాను ఈ నూతన సంవత్సరానికి గాను ఒక ప్రణాళిక వేసుకొని ఉంటారు, తన గొర్రెల మందను నడిపించడానికి. అందులో నేను అడ్డు కాకూడదు. కాబట్టి వారికి తిరిగి అతి అమూల్యమైన సమయాన్ని వారికి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనము నేర్చుకుంటున్నటువంటి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి మన కొరకు సిద్ధపరిచి పంపిస్తున్నటువంటి అమూల్యమైన ఆత్మీయ ఆహారము మనం ఏమాత్రము వెలకట్టలేనిది. ఒక దైవజనుడు ఒక చోట సందేశం ఇస్తున్నాడు అంటే ఆ వాక్యమును అంతకుముందు మరి ఒక దైవజనుడి ద్వారా లేదా అనేక మంది దైవజనుల ద్వారా వినే ఉంటాం. అయినను మరి ఒకసారి దేవుడు అదే సందేశం మనకు అందిస్తూ ఉన్నాడు అంటే అది చాలా ప్రాముఖ్యము అని మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఈ దినాన కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. లూకాసు వార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 28వ లేదా 26వ వచనం వరకు మనము చదివితే అక్కడ మనకు ఒక సందర్భము కనబడుతూ ఉంది. ఇప్పుడు అవన్నీ చదువుకుంటూ వెళితే మనకి సమయము సద్వినియోగం కాదు కనుక స్థానిక దైవజనులకి మనము మంచి అమూల్యమైన అవకాశం ఇవ్వాలి అంటే నేను అదంతా చదవను, సందర్భాన్ని వివరించి చెబుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా
3.5 సంవత్సరములు జీవించాడు. ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ కాలము సంపూర్ణమైనది, దేవునిని నమ్మి ఆయన నామమున బాప్తిస్మం పొందుడి అని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలలో ఆయన తన సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో చాలామంది ఆయన దగ్గరకు వచ్చి వారి యొక్క రోగములను గురించి స్వస్థ పొందేవారు, వారి అవసరతలను గురించి ఆయనకు మొరపెట్టుకునేవారు. మరి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెంట 10ల సంఖ్యలో నుంచి 100ల సంఖ్యలో నుంచి 1000ల సంఖ్యలో ఆయనను వెంబడించేవారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఎంతమంది ఉన్నారండి? కేవలము పురుషులు మాత్రమే 5,000 మంది, స్త్రీలను పిల్లలను లెక్కించబడలేదు. స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు ఉన్నారు. అంటే ఆయన వెంట ఎంతమంది వెళ్ళేవారంటే 1000ల సంఖ్యలో వెళ్ళేవారు. అలా వెళ్తున్న వారందరూ కూడా ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించారు అనడానికి లేదు. వారిలో కొందరు తమ దయ్యములను వెళ్ళగొట్టుకోవడానికి వచ్చేవాళ్ళు, తమ రోగముల నుంచి విముక్తి పొందడానికి వచ్చేవారు. మరికొందరు ఆయన చేసే అద్భుతములను ఒక వినోదభరితంగా చూసి ఆనందించడానికి వచ్చేవారు. ఇలా కొందరు ఉంటే మరికొందరు ఉన్నారండి, ఆయన మాటల్లో ఏదైనా తప్పిదము దొరుకుతుందేమో, ఆయన చేతల్లో ఏదైనా తప్పిదము దొరుకుతుందేమో, ఇలా ఆయనను వెంబడించిన వారిలో ఇటువంటి వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యము చెబుతూ వెళ్తున్నప్పుడు ఆ 1000 మంది సంఖ్యలో యేసుక్రీస్తును మాటలలో ఇరికించి ఆయన వెడల ప్రజలకి ఉన్నటువంటి ఒక సదుద్దేశాన్ని, మంచి ఉద్దేశాన్ని చెడగొట్టడానికి వారు కొన్ని ప్రయత్నాలు చేసేవారు. దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, పాపమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన దగ్గరకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టాలి అన్నారు. అవునండి, మనకు వాక్యం బాగా తెలుసు. అయ్యా, ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమంటావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం చంపండి అంటే ఆయన రక్షకుడు అనడానికి అవకాశం లేదు. అర్థమవుతుంది కదండి? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను శిక్షించడానికి కాదు, పాపులను పాపంలో నుంచి రక్షించడానికి వచ్చినవాడు. మరి ఇప్పుడు అలా శిక్షించండి అంటే ఆయన వచ్చినటువంటి రాకడకి అర్థము ఉండదు. అలా కాకుండా ఆమెను మీరు శిక్షించొద్దు అంటే అయితే మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అని ఆయనని ప్రజల ముందు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మహాజ్ఞాని కదండి. ఆయన ఏం చేశాడంటే శిక్షించండి అనలేదు, వద్దు అని చెప్పలేదు. నేల మీద ఏదో రాసి మీలో పాపం చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయి, చాలా సింపుల్గా చెప్పాడు. అక్కడ ఎవ్వరూ లేరండి, పిన్నలు మొదలుకొని పెద్దల వరకు వెళ్ళిపోయారు. అంటే క్రీస్తును ఇరుకులో పెట్టడానికి, ఆయన మాటల్లో తప్పిదమును ప్రజలకు చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో కూడా తామే జ్ఞానులమని అనిపించుకొనగలిగినటువంటి ఈ పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, శాస్త్రులు కానీ, యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ యేసుక్రీస్తు వెంట ప్రజలు వెళుతున్న మాట విని వారిలో ఉన్నటువంటి అసూయ ఏం చేసిందంటే ఆయనను ప్రజల ఎదుట బ్లేమ్ చేయడానికి కొంతమందిని పంపించారు. వారు ఎలాంటి వారంటే ఎలాగైనా సరే తమ వాక్చాతుర్యం అంతా ఉపయోగించి తామే గెలుపు పొందేటువంటి బ్రహ్మాండమైన నాలెడ్జ్ కలిగిన వారు. మరి అటువంటి వారు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు ఏమంటున్నారంటే, అయ్యా, రోమా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. ఈ మాట 24వ వచనంలో మనకు రాయబడి ఉంటుంది. రోమన్ కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే, ఇప్పుడు ఆయన మీరు పన్ను కట్టండి అన్నాడు అనుకోండి, ప్రజలంతా ఆయన మీద
తిరుగుబాటు చేస్తారు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనం సంపాదించుకున్న ప్రతి రూపాయి పన్నుల రూపంలో మనం కడుతున్నాం. ఇప్పటికీ ఇంకా పన్ను కట్టండి అంటే ప్రజలలో ఆయన మీద ఒక దురభిప్రాయం ప్రారంభమవుతుంది. కట్టద్దు అన్నారనుకోండి, గవర్నమెంట్కు వ్యతిరేకంగా బోధనలు చేస్తున్నాడు, ప్రజలను విప్లవానికి రేకెత్తిస్తున్నాడని ఆయన మీద అభాండము వేయొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చక్కగా చెప్పాడు. ఏమనంటే, మీ యొద్ద ఒకటి ఏదైనా కాయిన్, ఒక నాణెము ఉంటే తీసుకురండి అని అడిగాడు. తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత దీని మీది వ్రాతయు రూపము ఎవరివి అని అడిగాడు. అడిగితే వాళ్ళే చెప్పారు. ఏమని? ఇవి రోమన్ కైసర్వి అని చెప్పారు. అయితే 25వ వచనంలో ఏమంటాడంటే, అందుకు ఆయన కైసర్వి కైసరునకును దేవునివి దేవునికిని ఇవ్వండి అని చెప్పాడు. కైసర్వి కైసరునకును దేవునివి దేవునికిని ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు కైసర్ అంటే ప్రభుత్వం, గవర్నమెంట్ నియమావళిని అనుసరించి గవర్నమెంట్కి ఇవ్వవలసిన వాటిని గవర్నమెంట్కి ఇచ్చేయాలి మనం. ఇప్పుడు ఈవెన్ ఈ రోజుల్లో ప్రస్తుతం కూడా మనము ప్రభుత్వానికి ఇవ్వవలసిన వాటిని ఇస్తున్నామా లేదా అండి? ఇస్తున్నామా? మనం ఇప్పుడు ఇంత చక్కగా కరెంటు వాడుకుంటున్నామంటే కరెంటు ఫీజు కంపల్సరీగా కట్టాల్సిందే. అలాగే మనము తాగే నీటి పన్ను, కుళాయి పన్ను కడుతున్నాము. మనం నివసించే ఇంటి పన్ను కడుతున్నాము. ఎవరికి కడుతున్నాము? గవర్నమెంట్కి కడుతున్నాము. అంతెందుకు, ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నటువంటి ఈ రూమ్, ఇది చర్చిగా మనం చేసుకున్నాం. దీనికి ఓనర్కి ఏం చేస్తున్నాము? రెంట్ కడుతున్నాం. ఎంతో భారభరితమైనటువంటి జీవితము, బాధ్యతాయుతమైనటువంటి జీవితము. అర్థమవుతుంది కదండి. అంటే మనము గవర్నమెంట్కి చెల్లించేది ప్రతిదీ చెల్లిస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఎవరి ద్వారా ఏర్పడింది? మన ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ మన మీద పన్నులు విధిస్తే మనము ఖచ్చితంగా కట్టుతున్నాం. ₹1 తక్కువైనా కూడా వాళ్ళు ఒప్పుకోరు. బాగా గమనించండి. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది స్త్రీలకి. కానీ గతంలో మనము ప్రయాణం చేసేటప్పుడు బస్సు టికెట్ ₹50 ఉందనుకోండి, అయ్యా కండక్టర్ గారు, నా దగ్గర ₹49 మాత్రమే ఉన్నాయి, ₹1 లేదు అంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఎక్కడైతే మనం ఉన్నామో ఆన్ ది స్పాట్, అది అడవ్యా అరణ్యమా అని చూడరు, పగల రాత్రి అని చూడరు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి ముఖ్యం, దించేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుటికి కూడా కైసరువి కైసరునకు, అంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సినవి గవర్నమెంట్కు పన్ను కడుతున్నాము. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నాము అంటే ఆ సెల్ ఫోన్ కొన్నందుకు మనం ట్యాక్స్ పే చేశాము. ఆ సెల్ ఫోన్ మాట్లాడడానికి ప్రతి నెల మనం రీఛార్జ్ చేసే దాంట్లో ట్యాక్స్ పే చేస్తున్నాము. నెట్ వాడుకుంటున్నందుకు నెట్కి మనము కొంటున్న ప్రతి దాని మీద ట్యాక్స్ పే చేస్తున్నాము. ₹1 చాక్లెట్కు కూడా మనం 20 పైసల దరిదాపుల్లో ట్యాక్స్ కడుతున్నాం. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, గవర్నమెంట్కు చెల్లించవలసినది మనము ఖచ్చితంగా చెల్లిస్తూ ఉన్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనతో చెప్పిన మాట ఏమిటంటే, కైసరువి కైసరునకు చెల్లిస్తున్నారు, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. ఇప్పుడు దేవునికి చెల్లించవలసినవి మన దగ్గర ఏమున్నాయి? ఇది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఏమన్నా ఉన్నాయండి మన దగ్గర? దేవునికి చెల్లించవలసినవి, కైసరుకు చెల్లించవలసినవి మాత్రం, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వవలసినవి ఇస్తూనే ఉన్నాం. మనము వేసుకునే బట్ట దగ్గర నుంచి మనము గాలి పీలుస్తున్నాం కదండి. ఉన్నటువంటి ఈ స్థితిలో అనడానికి మనిషికి ఒక రూపం ఉంది, మనిషికి ఒక శరీరం ఉంది, అందులో ఒక ప్రాణం ఉంది, ఒక జీవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక మనిషి. ఓకే, ఈ మనిషిగా కనబడుతున్నటువంటి ఈ రూపము ఎవరిది? రూపం ఎవరిదండి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేపర్ రూపము పేపర్దే, అవునా? సెల్ రూపము సెల్దే. అంతేకాదు, మిగతా జీవులు చూస్తే ఒక పక్షి రూపము పక్షిదే, జంతువు రూపము జంతువుదే, కానీ మనిషి రూపము మాత్రము మనిషిది కాదు. ఎవరిది? ఆదికాండము 1వ అధ్యాయము
26, 27, 28 వచనాలు చదివితే అక్కడ దేవుడు మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇప్పుడు ఈ రూపం ఎవరిది? నీదా నాదా అండి? కాదు. ఒకవేళ మన దగ్గరికి వస్తే మనము ఛాయ్ అని తోలే కుక్క ఒకటి ఉంది కదండి, ఆ కుక్కకు కూడా తన సొంత రూపమే ఉంది. కుక్క రూపము కుక్కదే, కానీ మనిషి రూపం మాత్రము మనిషిది కాదు. అది ఎవరి రూపము అంటే దేవుని రూపము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉంటాడు? బాగా అర్థం చేసుకోవాలండి వాక్యము. దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఆయన రూపంలో మనమున్నాము. అంటే ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరి రూపం కనపడుతుంది? దేవుని రూపం. అంటే ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉంటాడు కదా? కానీ మనుషులు ఏం చేశారంటే అనేక రూపాలను సంతరించి పెట్టారు. అర్థమవుతుందండి? దేవుని రూపము మనకిచ్చాడు అంటే దేవుడు మన రూపంలోనే ఉంటాడు. అందుకే ఆయన నరరూపమును దాల్చి వచ్చెను అంటే ఆయన ఆ రూపంలో ఉండి పరలోకంలో మన మధ్యకి మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం క్రిస్మస్ పండుగ చేశాం, చాలా గంభీరంగా చేశాం. జనవరి 1 ఎందుకు చేశామండి? నూతన సంవత్సరం అని చేశాం, అవునా? అంత మాత్రమే కాదు, జనవరి 1న యేసుక్రీస్తు ప్రభువుల వారు సున్నతి పొందినటువంటి రోజు. అలాగే దేవుని దూత మరియమ్మకి ప్రత్యక్షమయ్యి నీ గర్భమున ఒక కుమారుడు కంటాడు, అతడు ఇశ్రాయేలీయులను తన పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పబడింది కదా. ఆ పేరు కూడా ఎప్పుడు పెట్టారంటే జనవరి 1. అక్కడ నుంచి 8 రోజులు వెనక్కి వెళ్తేనే క్రిస్మస్ వస్తుంది కదా. ఆయన ఏ రూపంలో వచ్చాడంటే మన రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఈ రూపం ఎవరిది? దేవునిది. కానీ దేవునికి చెందవలసిన రూపురేఖలను మనం ఎవరికి ఇస్తున్నాము? చాలామంది తన రూపలావణ్యాన్ని లోకానికి సమర్పించి కదండి, ఈ లోకంలో ఉన్నటువంటి అల్లరి చిల్లరకు సంబంధించిన ప్రతి విషయాలకి తమ రూపాన్ని ఇస్తున్నారు. కానీ దేవునికి మాత్రము సంపూర్ణంగా సమర్పించలేని జీవితాల్లో మనం ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవునివి దేవునికి ఇవ్వాల్సిందే, మనం వాడుకోవడానికి వీలు లేదు. రెండవదిగా నేను త్వరగా ముగిస్తాను. ఇప్పుడు ఈ శరీరము ఉంది. ఈ శరీరము ఏ రూపంలో చేయబడింది అంటే దేవుని రూపంలో చేయబడింది. ఆయన రూపంలో చేయబడిన ఈ శరీరం ఎవరిది? మనం అంటాము ఇది నాది. నేను చాలా చక్కగా తలస్నానం చేసి షాంపూలు రాసి సబ్బులు రాసి రకరకాల క్రీములు వాడి దేవుడిచ్చిన సహజ సౌందర్యాన్ని కూడా కోల్పోయి ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ బ్యూటీనెస్ కోసము చాలా పరుగులు పెడుతున్నారండి. వాస్తవమా కాదండి? దేవుడు మనకిచ్చిన సహజమైన అందాన్ని పక్కన పెట్టి రకరకాల క్రీములు వాడి ఇంకా ఆమె కంటే నేను అందంగా ఉండాలి, ఆయన కంటే నేను ఇంకా హ్యాండ్సమ్గా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవమే, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన దానినే ఇష్టపడతాడు తప్ప నీవు ఎంత సౌందర్యంగా నీవు శరీరాన్ని రూపురేఖలను మలుచుకున్నా అవి లోకము ఆకర్షిస్తుంది తప్ప దేవుణ్ణి ఆకర్షించదు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. కాబట్టి ఈ శరీరం ఎవరిది అంటే ఒకసారి మనము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చాలండి, ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడైన యెహోవా నరుణ్ణి ఏ రూపంలో నిర్మించాడు? ఏ రూపంలో నిర్మించాడు? ఆయన రూపంలో నిర్మించాడు. దేనితో నిర్మించాడు? నేల మంటితో నిర్మించాడు. నేల మంటితో నిర్మించాడు, అవునా? ఈ నేల, ఈ మన్ను, ఇదంతా ఎవరిది? కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు 24వ కీర్తనలో 1వ వచనంలో చాలా చక్కటి మాట చెప్పాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును అందరి నివాసులను ఎవరివి? యెహోవావే. ఇప్పుడు భూమి దాని సంపూర్ణత అంటే భూమిలో ఉన్న ప్రతిదీ
ఆయనదే. ఆయనకు చెందిన వాటితో చేయబడిన ప్రతిదీ ఆయనదే. అవునండి. మట్టితో నిర్మించాడు అనడానికి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్లో మన ఎముకలు బలహీనంగా ఉన్నాయి అంటే డాక్టర్ ఏం చెప్తాడంటే కాల్షియం తక్కువ, ఆకుకూరలు తినండి, అందులో గోంగూర బాగా తినండి, మీ కంటి చూపు బాగుంటుంది అంటే గోంగూరలో ఎక్కువ ఏముంది? ఐరన్ ఉంది కదా. ఇవన్నీ ఎక్కడున్నాయండి? నేల మంటిలో ఉన్నాయి కదా. మరి ఏ మట్టితో నరుని నిర్మించాడు దేవుడు? చాలా మంచి రసాయనవేత్త అండి ఆయన. ఇప్పుడు మనకు కనిపించేటువంటి మట్టితో, ఏ మట్టితో నిర్మిస్తే మన మానవ శరీరం తయారవుతుంది? ఒక కుండ చేయొచ్చు, ఒక విగ్రహాన్ని చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ స్పర్శాజ్ఞానము కలిగినటువంటి దేవుని ఆత్మను నింపుకోగలిగినటువంటి ఈ శరీరం తయారు చేయాలి అంటే ఏ మట్టి అవసరము? ఆ నేల మంటిలో ఏ కెమికల్ ఎంత తీశాడో అది ఆయనకే తెలుసు. అవునా? ఆయన అంటాడు నేల మంటిని తడిపాడు. దేంతో తడిపాడంటే నీటితో తడపలా, భూమి లోపలి నుండి ఆవిరులను పైకి తీశాడు. అక్కడే ఉంది 7వ వచనంలో. భూమి లోపలి నుండి ఆవిరులను పైకి తీసి ఆ ఆవిరితో నేల మంటిని తడిపాడు. ఆ ఆవిరులు బయటికి వస్తున్నప్పుడు ఎన్ని రకాల కెమికల్స్ వచ్చాయో మనకి తెలియదు, అది ఆయనకే తెలుసు. అర్థమవుతుందండి? వాస్తవానికి కెమికల్స్ మీరు చదువుకున్నారు కదా, మూలకాలు ఎన్నున్నాయి భూమిలో తెలుసా అండి మీకు ఎవరికన్నా? సరే, చిన్న ఎగ్జాంపుల్. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నప్పుడు మాకు చెప్పారు, భూమిలో నుంచి శాస్త్రవేత్తల చేత కనుగొనబడినవి 108. 118 అంటే కలపడం వలన వచ్చినటువంటి, అంటే సహజంగా లభ్యమయ్యేటువంటి కెమికల్స్ 108 అయితే కొన్ని కలపడం వలన తయారయ్యేటువంటి కెమికల్స్ మరొక 10 ఉన్నాయి. మొత్తం 118 అని చెప్తారు. వాటిలో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బొరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం ఇట్లాంటి అన్ని లెక్క పెట్టుకుంటే ఇన్ని కెమికల్స్ ఉన్నాయి. అంటే ఏ కెమికల్, ఏ రసాయన పదార్థాన్ని ఎంత వాడాడో మనకు తెలియదు. కానీ దేవుడు తన రూపంలో చేయబోతున్నటువంటి ఆ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేశాడో. ఆ చేయబడినటువంటి ప్రతి పదార్థం కూడా ఎవరిది? దేని నుంచి తీశాడు? నేల మట్టి నుంచి. ఇప్పుడు ఆ నేల, అందులో ఉన్న పరిపూర్ణమైన ఎవరివి? ఆయనవే. ఇప్పుడు చెప్పండి, ఈ రూపం ఎవరిది? మరి ఈ శరీరం ఎవరిది? ఆయనదే కదా. మరి దేవుని ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఇంటిలో ఉన్నప్పుడు తండ్రికి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఇవ్వాలి? తండ్రికే ఇవ్వాలి. తల్లికి ఇవ్వాల్సిన బాధ్యత అమ్మకే ఇవ్వాలి. బిడ్డలకు ఇవ్వాల్సిన బాధ్యత బిడ్డలకే ఇవ్వాలి. అలాగే ఎవరికి ఏమి ఇవ్వాలో అవి మనం ఖచ్చితంగా వారికి ఇచ్చి తీరాలి. ఇప్పుడు దేవునికి ఇవ్వాలి. మరి మనం ఎవరికి ఇస్తున్నాము? ఈ రూపాన్ని చూపించి లోకాన్ని ఆకర్షిస్తున్నాము. ఈ శరీరాన్ని ఉపయోగించి త్రాగుడు, జూదము లాంటివి. ఈరోజు ఆదివారం కదా, పైగా ఈ 2026వ సంవత్సరం జనవరి 1వ మాసములో 1వ వారములో 1వ ఆదివారం. ఈ 1వ ఆదివారం అంటే 31వ తేదీ వాగ్దానాలు తీసుకుంటారు కదా. మరి వీళ్ళంతా వాగ్దాన నెరవేర్పు కోసము బహుగా ప్రయాసపడ్డారు కదా, చాలా సంతోషించారు కదా. మరి ఆ వాగ్దానం నెరవేర్పు కోసమైనా అరే 1వ ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలి అని ఎక్కడుండాలి ఇప్పుడు ఆ శరీరము? కానీ ఎక్కడున్నారు ఇప్పుడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? క్రీస్తునందు ప్రియులారా. అందుకే అన్నాడు, దేవునికి ఇవ్వండి. ఇప్పటికి ఎన్ని చెప్పామండి? ఈ రూపము మనది కాదు, ఈ శరీరము మనది కాదు. ఎవరివి అంటే దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఒక్క శరీరాన్ని నిర్మించి అక్కడ పెట్టినంత మాత్రాన సరిపోలా. ఆ శరీరానికి ఏం కావాలి? ప్రాణం కావాలి. మరి ఇప్పుడు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? హామ్ ఫట్ అని అట్లా అనేసరికి ప్రాణం వస్తుందా? ఈ మధ్య కాలంలో ఆత్మ హుష్ అంటే వస్తుంది, ఫట్ అంటే వస్తుంది, హా అంటే వస్తుంది, హూ అంటే వస్తుంది. గమనించారండి? పెద్ద పెద్ద మహాసభల్లోనికి వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే బుష్ అంటే ఆత్మ వస్తాడు,
పరిశుద్ధాత్మ దిగి రా ఆజ్ఞాపిస్తున్నానంటే పరిశుద్ధాత్మ ఏదో వీళ్ళ కింద పాలేరైనట్టు. వాస్తవమా కాదండి? మరి బైబిల్లో ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా క్రింద 100 మంది ఉన్నారు, ఒకడు పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నాకు ఆ అధికారం ఉంది అంటాడు. మరి ఈ పరిశుద్ధాత్ముడు కూడా ఆ 100 మందిలో ఒకటిలాగా వీళ్ళు పో అంటే పోవడము, రా అంటే రావడము చూస్తున్నారా? అలా రాలేదండి. ఇంకోటి హూ హా అనేది ఎవరినంటే చాలా దగ్గర మన వాళ్ళు పిట్టలు తోలుకునే దానికి కేకలేస్తూ ఉంటారు. ఆ పిట్టలు రాకుండా, పందులు రాకుండా అట్లా కేకలేస్తే కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి పడగొడుతున్నాడు జనాల్ని, కుప్పలు కుప్పలు పడిపోతున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఎలాంటి వాడు? ఆ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఈ శరీరము మంటితో చేయబడింది, ఆయన రూపంలో చేయబడింది, ఇందులో కదలికలు లేవు, స్పర్శ జ్ఞానం లేదు, ప్రాణం లేదు. మరి ప్రాణాన్ని ఆయన అలా విదిలించలేదండి. మరలా ఆ నిర్మాణమైనటువంటి శరీరాన్ని తీసుకొని ఆ నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఊదడము అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు అన్నాను, దీన్ని ఏమంటాము చెప్పండి అని అంటే దాన్ని ఏమంటాము? పీల్చడం అంటాం. అంటే బయట ఉన్న దానిని లోనికి తీసుకోవడం. ఉఫ్ అంటాము, దాన్ని ఏమంటాము? బయటికి పంపడం. ఇప్పుడు మనలో ఉన్న దానిని బయటికి ఇస్తున్నామంటే అది మనది, అవునా కాదండి? అట్ ద సేమ్ టైం దేవుడు కూడా తనలో ఉన్నటువంటి జీవవాయువును తనలో నుండి మనుషులోనికి ఊదాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరిది? ఆత్మ ఎవరిదండి? అందుకే 32వ కీర్తనలో ఒక మాట అంటాడు కీర్తనకారుడు. నేను త్వరగా ముగిస్తాను. ఈ 32వ కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో ఏముండకూడదండి? కపటం ఉండకూడదు. ఎందుకంటే దేవునిలో కపటం లేదు. దేవునిలో కపటం లేదు. ఆయన మంచివారిని చెడ్డవారిని అందరినీ ప్రేమించాడు కదా. యోహాను సువార్త 3:16 ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అనగానే ఒకరు లేరు, ఇద్దరు లేరు, లోకంలో అందరూ ఉన్నారు. స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, చదువుకున్న వారు, చదువుకునే వారు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, వ్యవసాయం చేసేవాళ్ళు, కూలివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, అందవైపు అన్ని రకాలైనటువంటి వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? మంచి వాళ్ళను, అందంగా కనపడే వాళ్ళను, డబ్బున్న వాళ్ళను అట్లా ప్రేమించాడా? లేదు లేదు. ఆయన ఆత్మలో కపటం లేదు. మరి ఆయనలో నుంచి వచ్చిన మనలో కూడా ఏముండకూడదండి? కపటం ఉండకూడదు. రెండవది, ఈ ఆత్మతో మనం ఏం చేస్తామంటే కపటం ఉంచుకోవడం వల్ల అనేకులకు నష్టాన్ని కలుగజేస్తాం. మన తోటి సహోదరులకు నష్టాన్ని. పైకి మంచిగా పలకరిస్తుంటాం, కానీ ఆత్మలో మాత్రము వారి మీద ఒక ద్వేష స్వభావం ఉంటుంది. అది ఉండకూడదు. ఆత్మలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. మరి ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి? ఆత్మ మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక్కసారి యోహాను సువార్త 4:24 అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను. మరి మన ఆత్మతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మరి మనం ఏం చేస్తున్నాము? దేవుడు మనకిచ్చిన ఆత్మతో రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, అవునా కాదండి? ఈ ఆత్మలో చాలా ఉంటాయి, ప్రక్క వారికి కూడా తెలియదు. భార్య ఆత్మలో ఏముందో భర్తకి తెలియదు, భర్త ఆత్మలో ఏముందో భార్యకు తెలియదు. కానీ నీ ఆత్మలో ఏముందో దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాంతర్యములను పరిశీలించగలిగిన వాడు, పరిశోధించగలిగిన దేవుడు. కాబట్టి ఈ ఆత్మ మనం ఏం చేయాలంటే ఆత్మతో ఆయనను ఆరాధించాలి. నీకు దేవుడు ఆత్మ ఇచ్చింది ఎందుకు అంటే, నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఆలోచించుటకు, తలంచుటకు కాదు. నీ తలంపుల యావత్తూ ఆయనకు తెలుసు. కాబట్టి కపటము లేకుండా మనం చూపించే ప్రేమ, అనురాగము, ఆప్యాయత, గౌరవము, దేవుణ్ణి స్తుతించే స్తుతి, ఆరాధన సమస్తము కూడా యథార్థంగా ఉండాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ రూపం ఎవరిది అంటే మనది కాదు, ఈ దేహం ఎవరిది అంటే మనది కాదు, ఇందులో ఉండే ఆత్మ ఎవరిది అంటే మనది కాదు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి మనం చదువుదాం.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ దేహం ఎవరి వలన మనకి ఇవ్వబడింది? దేవుని వలన, అవునా? ఈ దేవుని వలన ఇవ్వబడిన ఈ దేహమును, దేవుని చేత ఇవ్వబడిన మన ఆత్మను ఉపయోగించి మనము పాపమునకు దాసులమై ఉన్నాం. బాగా గమనించండి. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ దేవుని యొక్క కృప చేత మీరు ఇప్పుడు దేవునికి దాసులై ఉన్నారు. ఎలా అంటే ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనలను కొన్నాడు. ఆయన పాపమునకు దాసులమైన మనలను క్రయధనముగా రక్తాన్ని చిందించి. ఒకసారి మనం ఆ మాట చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము, లేదా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తే ఆ ప్రియమైన కుమారుడు మన కొరకు క్రయధనముగా తన రక్తాన్ని చెందించాడు. క్రయధనము అంటే అర్థం ఏమిటండి? క్రయము అంటే అర్థం ఏమిటి? బాగా గమనించాలి. మనం ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి తెలుగు మీడియం మర్చిపోతున్నాం. క్రయము అంటే కొనడము, విక్రయము అంటే అమ్మడము కదా. ఇప్పుడు ప్రభువు ఎటువంటి రక్తాన్ని చిందించాడు? క్రయధనాన్ని చిందించాడు. క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు. అంటే మనలను ఆయన కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు అంటే, దాసులుగా ఉన్నటువంటి మనలను కొని మనకి ఏ స్థితి ఇచ్చాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 12 నుంచి చదువుకుంటూ పోతే 14 అక్కడ మనకు తగులుతుంది. ఏమనంటే, తన్ను ఎందరు అంగీకరించుతారో వారందరికీ తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దాసులుగా ఉన్న మనలను కొని తన పిల్లలుగా చేసుకున్నాడు. అంటే తన కుమారులుగాను కుమార్తెలుగా చేసుకున్నాడు. కుమారులు కుమార్తెలు ఎప్పుడు దాసులు కారు, వారు స్వతంత్రులు. బాగా గమనించండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం రాశాడంటే, మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడినది, ఇప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఎలాంటిది అంటే, మనం ఇచ్చేటువంటి వెండి బంగారములు కాదు. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఒక డ్రెస్ ఉంది, ఈ డ్రెస్సుకు మనం ఒక విలువ చెల్లించాం. ఊరికే ఇవ్వలేదు కదా, వాళ్ళు లాభం చూసుకొని మరీ ఇచ్చారు. ఊరికే వాళ్ళు కూడా ఇవ్వరు కదా. ఒక్కొక్క ఆ డ్రెస్ కానీ ఒక వస్తువు కానీ ఇప్పుడు మనము ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ టెక్నాలజీని వాడుకుంటున్న ప్రతిదీ కూడా విలువ పెట్టి కొన్నాం. మనం దానికి సంబంధించిన వెల చెల్లించాం. కానీ అమ్మిన వ్యక్తి తను లాభము చూసుకొని మరీ అమ్మాడు. అతను చెప్పినంత మనం ఇచ్చాం, ఇచ్చి తీసుకున్నాం కాబట్టి ఇది మన సొత్తు అయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోను నేను కొనకముందు ఎవరిది? ఇది ఓనర్ది. ఇది నేను ఇప్పుడు కొన్నాను, దీనికి తగిన వెల నేను చెల్లించాను. ఇప్పుడు ఇది ఎవరి సొత్తు? నా సొత్తు. దీనిని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, ఎందుకంటే ఇది నా సొత్తు. ఇప్పుడు ఇది నేను చెప్పినట్టు ఆడాలి, నేను పాడమంటే పాడాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి. అవునా? వైబ్రేషన్లో పెట్టుకుంటాను, స్విచ్ ఆన్ చేస్తాను, లేకపోతే పగల కొడతాను, అది నా ఇష్టం. మనం ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇది అవునా కాదండి? అలాగే ఇప్పుడు దేవుడు కూడా మనల్ని దాసులుగా ఉన్న వారిని, దేనికి దాసులు అంటే ఒక వ్యక్తికి కాదు, పాపానికి దాసులుగా ఉన్నాం. పాపం యొక్క జీతము మరణము. అంటే ఇప్పుడు మనిషి దేనికి దాసుడై ఉన్నాడు? మరణానికి దాసుడై ఉన్నాడు. మరణానికి దాసుడై ఉన్న మనల్ని వెల చెల్లించి కొన్నాడు. ఆ వెల ఏమిటి అంటే వెండి బంగారంతో కొనలేదు, మిగుల వెలగలిగినటువంటి రత్నములతో కొనలేదు. మరి దేంతో కొన్నాడంటే తన రక్తమును. పాపము నుంచి మనము విమోచింపబడాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారము రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. మరి రక్తము చిందించాలి అంటే పరిశుద్ధమైనటువంటి నిర్దోషి అయినటువంటి రక్తము కావాలి. ఎవరున్నారు భూమి మీద? ఎవరు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి ఎవరు రక్తం చిందించినా అది పాపభూయిష్టమైనదే, లోపభూయిష్టమైనదే. మరి పరిశుద్ధ రక్తం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధుడైన దేవుడే రావాలి.
ఆ దేవుని కుమారుడు ఏం చేశాడంటే తన ప్రాణమును, తన పరిశుద్ధ రక్తమును వెలగా చెల్లించి మనలను కొన్నాడు. కనుక ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన సొత్తై ఉన్న మనము ఎవరి మాట వినాలి? మీ సొత్తై ఉన్నటువంటి మీ వస్తువు మీరు చెప్పినట్టు వింటున్నప్పుడు ఆయన సొత్తై ఉన్న మనము ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. మరి మనం ఎవరి మాట వింటున్నాము? ఎవరి మాట వింటున్నామండి? ఈ లోకాధికారి అయినటువంటి అపవాది మాటే వింటున్నాము. కానీ ఆ అపవాదిని జయించిన వారి మాట వింటున్నామా? అపవాది మాట వింటే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాము. మరి అపవాదిని జయించిన వారి మాట వింటే ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం కూడా తల్లిదండ్రుల మాట వింటే ఎక్కడికి వెళ్తాము? శ్రేయస్కరమైనటువంటి శ్రేష్టమైన జీవితంలోనికి వెళ్తాము. యవ్వన బిడ్డలు ఆలోచించాలి. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వింటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ మీ తల్లి మీ తండ్రి అంత చదువుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళు 5వ తరగతి చదివినా వాళ్ళ అనుభవం ముందు మీ ఎంఏలు ఎంకామ్లు కూడా పనికిరావు. అవునా కాదా? ఒకవేళ మీ తండ్రి మీ తల్లి ఒక మాట ఇది వద్దు అని చెప్తే నీకేం తెలుసు? మీ రోజులు కాదు ఇవి అంటారు. ఆ రోజులైనా ఈ రోజులైనా చదువు మారిందేమో కానీ మనుషులు మారలేదు. ఏ భూమి మీద జీవిస్తున్నామో ఆ జీవితమే. కానీ ఈ టెక్నాలజీ ఇవన్నీ పెరిగి ఇంకా వినాశకరమైన పరిస్థితులు వచ్చాయి. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులను మీరు వద్దు అని విస్మరిస్తున్నారు అంటే దేవుణ్ణి కూడా మీరు లెక్క చేయరు. ఇంకా దేవుని లెక్క చేయలేదు అంటే తల్లిదండ్రులను గౌరవించరు. మీరు గౌరవించలేదంటే తదుపరి మీ పిల్లలు కూడా మిమ్మల్ని సేమ్ టు సేమ్ కదా. ఇప్పుడు మనం కూడా ఎవరి సొత్తు అంటే మన సొత్తు కాదు. నేను అంటున్నాను నేను, కానీ నేను ఒకప్పుడు పాపానికి దాసుడనైతే దాసత్వంలో నుంచి నా దేవుడు లేదా మన దేవుడు నేను చేసిన లేదా మనము చేసిన అపరాధముల నిమిత్తము శిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సొత్తై ఉన్న మనము ఆయన మాట వినాల్సిందే తప్ప మన స్వతంత్రమైనటువంటి ఆలోచనలు పనికిరావు. స్వతంత్ర ఆలోచనలు పనికిరావు. గతించిన సంవత్సరాలు మనం ఎలా జీవించామో గతించిన వాటిని వదిలేద్దాం. ఆ గత సంవత్సరంలో మన ప్రవర్తన వలన జరిగిన లోపాలను సవరించుకొని నూతన సంవత్సరంలో ప్రభు మార్గంలో మనం నడుద్దాం. ప్రభు చెప్పిన మాటలు మనం వినాలి. ప్రభు వాక్యమే మనకు ప్రామాణికం. దైవజనుడి ద్వారా దేవుడు తన మాటలను వెల్లడిస్తున్నప్పుడు ఏదో మనము అబ్బా బాగా చెప్పాడు అని అనిపించుకోవడం కోసము ఈరోజు మా పాస్టర్ గారు ఏం చెబుతారో చూద్దాము అనే ఆసక్తి, వాక్యము వినడం వలన వచ్చే విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. వినడం ముఖ్యం కాదండి, అర్థమవుతుందండి? వినుట వలన కలిగే విశ్వాసము మనకు ప్రాముఖ్యం. ఇప్పుడు వింటూ ఉంటాం. ఉదాహరణకి ఆ సింపుల్గా ఒక గబగబా ఏదైనా ఒక పద్యం చెప్పామనుకోండి, వింటే చాలా ఆనందపడతాం. వింటే చాలా, మీకు విషయం తెలుసా, తెలుగులో చాలా మంచి మంచి పద్యాలు ఉన్నాయి. వాటిల్లో డా అనే అక్షరం మీద ఎన్ని పదాలు ఉంటాయండి మీకు తెలుసా? డా అనే అక్షరం మీద పదాలు ఉంటాయి. తెలుసా మీకు ఎన్ని వస్తాయి? మహా అంటే ఏదో గబగబ చెప్పమన్నా డబ్బు, డాబు, డప్పు, ఈ గబగబ ఇంకా లేవు, చాలా తక్కువ ఉంటాయి. అటువంటి ఒక్క అక్షరం మీద ఒక పద్యం రాశాడు ఒక ఆయన. ఎందుకు ఈ మాట చెబుతున్నానో వినండి. డండ డేడి డా డండా డోడౌడ డాడా డాడాయి డండూడి డౌడ డడ డండడడం డడం డడం డడడం అని ఉంది. ఇది దీనికి అర్థం ఉంది, మీనింగ్ లేకుండా లేదు ఈ పద్యం. కానీ ఇది వింటూ ఉంటే ఎంత బాగుంది, అబ్బా వినడానికి చాలా బాగుంది. అట్లాగే దైవజనుడు చాలా మర్మాలను చెప్తూ ఉన్నప్పుడు అబ్బా ఈరోజు వాక్యం బాగా చెప్పాడని వినడం కాదు, ఆ వినటం వలన కలిగే విశ్వాసం మనకు ప్రాముఖ్యం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా దైవజనుడు ఎన్ని మాటలు దేవుడు మాట్లాడింటాడు ఆయన ద్వారా, వాటిలో మనం ఎన్నిటిని అనుసరించామనేది మనకు ప్రాముఖ్యం. ఇక్కడ కూడా ఆయన సొత్తై ఉన్న మనము ఆయన మాటలను అనుసరించాల్సిందే, అనుసరించి తీరవలసిందే. ఎందుకంటే మనము మన సొత్తు కాదు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. కనుక దేవునివి దేవునికి ఇవ్వాలి అంటే మన దేహములతో మనం ఏం చేయాలండి? దేవునిని ఘనపరచాలి. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
మన దేహములను ఇచ్చింది ఎందుకంటే సుందరంగా సౌందర్యంగా తీర్చిదిద్దుకొనుటకు కాదు, తిని తాగి సుఖజీవనం అనుభవించుటకు కాదు, ఈ లోక భోగాసక్తులమై దేవునిని విస్మరించుటకు కాదు. ఈ దేహములతో దేవునిని ఘనపరిచే వారిగా ఉండాలి, మహిమపరిచే వారిగా ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇచ్చినట్లు. అయిపోయిందండి. ఇంకేమన్నా ఉన్నాయా దేవునికి చెల్లించాల్సినవి? ఇంకా ఏమైనా? మన రూపము దేవునికి ఇచ్చేసాము, ఈ శరీరము దేవునికి ఇచ్చేసాము, ఇందులో ఉన్న ఆత్మను దేవునికి ఇచ్చేసాము. ఇక మనలను మనము సంపూర్ణముగా దేవుని సొత్తుగా సమర్పించుకున్నాము. అయిపోయింది. ఇంకా దేవునికి ఇవ్వవలసినవి మన దగ్గర దేవునివి ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయమ్మా? హృదయము అంటే ఆయన ఏమంటాడంటే, నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము అంటాడు కదా, సామెతలు 23:26లో. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటాడు. మనం కాదు, ఆయనవి మన దగ్గర ఉన్నవి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి, మనవి కాదు. ఆయన మనది అడుగుతున్నాడు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. లేవీ కాండము 27వ అధ్యాయము అనగా చివరి అధ్యాయము 30వ వచనము. ఈ ఒక్క మాట చెప్పి నేను ఇంకా ముగించేస్తాను. లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనము. అక్కడ ఏమి వ్రాయబడి ఉందంటే, భూధాన్యములలోనేమి, మీరే చదవండి అమ్మ ఒకసారి. లేవీయ కాండము 27వ అధ్యాయము 30వ వచనము మీరే చదవాలి. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము ఎవరి సొమ్మమ్మ? భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములు అన్నింటిలో కొన్నింటిలో కాదు, అన్నింటిలో కూడా 10వ భాగము పాస్టర్ ఎస్ రత్నం గారి సొమ్ము అని రాయబడిందా? లేకపోతే పాస్టర్ రామచంద్ర గారి సొమ్ము అని రాయబడిందా? ఎవరి సొమ్ము అని రాయబడింది? మరి యెహోవా సొమ్మును యెహోవాకి ఇస్తున్నామా? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఇది ఏదో మనము ఆషామాషిగా చెప్పడం కాదు. అర్థమవుతుందండి? స్పష్టంగా రాయబడి ఉంది. ఆ మాట స్పష్టంగా రాశాడు. భూధాన్యములలోనేమి, వృక్షఫలములోనేమి, భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. ఇది దేవుని సొమ్ము, దేవునికి ఇవ్వాల్సిందే. మనము వాడుకోవడానికి, మన స్వంతానికి వినియోగించుకోవడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, 10వ భాగం ఎవరికి ఇవ్వాలంట? దేవాదాయ శాఖ ఉంది కదండి. అంటే దేవాలయాలకి, అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, ఇటువంటి వాటికి ఇవ్వాలని ఉంది అక్కడ. ఏది మనం కట్టే ట్యాక్స్ కాకుండా, మనము కొనే ప్రతి వస్తువు మీద గవర్నమెంట్కి పన్ను కట్టడమే కాకుండా ఇవి ఇవ్వాలని మనకు స్పష్టంగా చెబుతుంది. అందుకే బైబిల్ కూడా చెప్తుంది ఏమని? 10వ భాగము యెహోవా సొమ్ము. మనం ఎంతైనా సరే, నువ్వే కష్టపడచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడేది నువ్వే. అందులో 100 రూపాయల కూలి తెచ్చుకునేది కూడా నువ్వే. కష్టము నీదే, ఆదాయము నీదే. కానీ అందులో నీ కోసము, నీ కుటుంబం కోసము నీవు ఖర్చు పెట్టుకొనవలసినంత సొమ్ము ఎంత అంటే 90 రూపాయలే. మిగతా 10 రూపాయలు మాత్రము అది నీ హక్కు లేదు. అసలు అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిందే. అర్థమవుతుందండి? ఈ మాటలు ఎవరు నేను చెప్తున్నానా? స్పష్టంగా బైబిల్లోనే చెబుతుంది ఈ మాట. అయితే మనమేం చేస్తామంటే, అట్లా ఇవ్వడానికి మనకు చేతులు ఆడవు. కానీ నేను వాగ్దానం తీసుకున్నాము కదా, వాగ్దానంలో ఎవరికైనా మరుగై ఉన్నటువంటి నిధులలోని ధనమును మీకు ఇచ్చేదను, వెండి బంగారములను మీకు ఇచ్చేదను అని వాగ్దానం వచ్చేసరికి మనమేమో, అబ్బా నాకు ఈ సంవత్సరము వెండి బంగారము మరుగై ఉన్న ధనము దేవుడు నాకు ఇస్తాడంట. అంటే ఆయనకి ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇవ్వవు, కానీ
ఆయన మాత్రం నీకేమి ఇవ్వాలా? దాచబడిన ధనము తెచ్చి నీ ఇంట్లో కుప్ప దించితే అబ్బా నా దేవుడు గొప్పవాడు అంటే ఇప్పుడు దేవుడు గొప్పవాడిని ఆయన ఆరాధిస్తున్నట్ట, ఆయన నీకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆరాధిస్తున్నట్ట కదండి. ఇప్పుడు దశమ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. ఎంతమంది ఇస్తున్నారు? గతం తీసేద్దాం, నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం ఏమిటంటే దశమ భాగాన్ని ప్రభువా నీకు ఇస్తాను. ఒక్కసారి ఇచ్చి చూడండి, అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే నా ఇష్టమయ్యా, నేను ఎందుకు ఇస్తాను? కష్టపడ్డది నేను, రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడి తెచ్చుకున్నది నేనెందుకు ఇవ్వాలి? నా బుద్ధి పుడితే ఇస్తా, లేకపోతే ఇవ్వను అన్నాం అనుకోండి, ఎలా రాబట్టుకోవాలో కూడా ఆయనకు తెలుసు అంట. ఎలా రాబట్టుకుంటాడు? ఊరికి కూర్చుంటాము, గబుక్కున అట్ట పడిపోతాము. ఎందుకు పడిపోతాము? ఏదో షుగర్ లెవెల్ ఎక్కువయ్యో తక్కువయ్యో, బీపీ ఎక్కువయ్యో తక్కువయ్యో అలా పడిపోయేసరికి మనం ఏం చేస్తామంటే హడావిడిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఆయన ఊరుకుంటాడా? 100 రూపాయలు ఇవ్వాల్సింది మనం 100 ఇవ్వడానికి దాచిపెట్టుకుంటే ఆయన 1000 రూపాయలు చేస్తాడు. అది బాగుంటుందా? సెల్ ఫోన్లు వైబ్రేషన్లో పెట్టండి అమ్మా, అది బాగుంటుందా మనకి? దేవుని కాడ 100 ఇవ్వడానికి దాచిపెట్టుకుంటే డాక్టర్ ఏం చేస్తాడు? 1000 రూపాయలు లాగుతాడు. నేను ఇయ్యనండి అని అంటావా? నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సిందే మర్యాదగా. నేను ఇస్తే లేవండి, లేదని ఆయన దగ్గర అనగలుగుతావా? అనలేవు. అవునా కాదా? జాగ్రత్త. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఏమంటారండి? ఇవ్వని వాళ్ళని ఏమంటారు? ఏమ్మా పిసినారేనా? మనం ఆలోచన చేసేది కాదు, వాక్యం చెబుతుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో చదివితే 10వ వచనం నుంచి చదివితే ఏమంటారంటే, ఎవడైనను దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. దొంగిలించే వాళ్ళని ఏమంటారు? దొంగిలించే వారిని ఏమంటారంటే సజ్జనుడు, మంచివాడు, సత్పురుషుడు అంటారా? దొంగిలించేవాడు ఎంతటి వాడైనా, రూపాయి దొంగిలించినా దొంగే, 1 కోటి రూపాయలు దొంగిలించినా దొంగే. దొంగను దొంగ అనే అంటారు. ఇప్పుడు మనము ఏ విషయంలో దొంగిలించాము అంటే అక్కడే రాయబడింది ఏమని? నాకు రావాల్సిన దశమ భాగమని ఇయ్యక ఆడ మీరు దొంగిలించుచునే ఉన్నారంటాడు. ఊరికి ఒక్కసారి దొంగతనం చేయలేదంట. ఏం చేస్తున్నాము? దొంగతనము చేస్తూనే ఉన్నామంట. మరి ఎప్పుడు ఆపుతాము? ఆపే అవకాశం ఉందా అండి? ఎవరి చేతుల్లో ఉంది? దొంగతనం అంటే ఏంటిలే సార్, చాలా సింపుల్ అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథములో అతి చిన్న వచనం ఏమిటి? అతి చిన్న వచనం బైబిల్ అంతట్లో అతి చిన్న వచనం ఏమిటండి? తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని? ఆత్మను ఆర్పకుడని 7 అక్షరాలు. ఆత్మను ఆర్పకుడు 7 అక్షరాలు. కానీ మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటాయి 10 ఆజ్ఞలు. ఏమిటండి? మరి ఎప్పుడైనా మీరు అవి చదివారా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, మొదటి ఆజ్ఞ. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపము నేను నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, ఇది 2వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, ఇది 3వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధపరిచిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు, ఇది 4వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవుగా జీవించినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, ఇది 5వ ఆజ్ఞ. ఆ తర్వాత ఏమనుందండి? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎన్ని అక్షరాలండి? 6 అక్షరాలు ఉంటాయి. దొంగిలకూడదు అంటే అతి చిన్న వచనం ఏమిటి? అది అనుకుంటాం ఇప్పటిదాకా. నేను కూడా అనుకున్నాను, ఇక్కడ తెలిసింది నాకు కూడా. దొంగిలకూడదు అతి చిన్న వచనమే కావచ్చు, కానీ అది ఒక ఆజ్ఞ ఉందండి మనకి.
దొంగతనము చేయకూడదు. తర్వాత ఏం రాయబడిందంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాని దేనిని ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు సరిపోతాయి. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది, దొంగిలించకూడదు అనేటువంటిది. ఇప్పుడు మనం దొంగతనం చేస్తే దాని అర్థం ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించుట. అర్థమవుతుందండి? ఆజ్ఞను అతిక్రమించుట పాపము, పాపానికి జీతము మరణమే. చాలా సింపుల్ కదా. నేనేదో దశభాగం ఇవ్వట్లేదు, పాస్టర్ గారికి తెలియలేదు, సామిల్ రామచంద్ర గారికి అసలు తెలియదు, నన్ను అడిగే వాళ్ళు ఎవరు, బుద్ధి పుడితే ఇస్తా లేకపోతే లేదు, అవసరమైతే నేను అబద్ధం చెప్తా. ఎవరికి తెలియకుండా అననీయ సత్క్రియలు చేశారు, దేవునికి తెలియలేదా? తెలుసు కదండి, సమస్తం దేవునికి తెలుసు. మన విషయాలు కూడా ఆయనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 10వ భాగము ఖచ్చితంగా మందిరానికి, నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అయిపోయిందండి. ఇంకా దేవుని ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా అయిపోయి ఉంటాయని మనం అనుకుంటాం. కానీ ఇంకా 1-2 ఉంటాయి. లేకుండా ఎందుకుంటాయి? జీవితం కదా. ఇప్పుడు మనము నిన్న ఒక పాట పాడి ఉంటాం. ఏమని? క్రొత్త ఏడు మొదలు పెట్టేను అని, గడచిన కాలం కృపతో నన్ను అనే పాట. అవునా? ఇంతకాలం నీదు కృపలు పాడింటాం. అవునా కాదండి? ఇంతకాలం కాచి కాపాడి ప్రభువా నాకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చావు, నీకు నిండా స్తోత్రం అని చేశామా? మరి సంవత్సరంలో జరుగుతూ ఉంటే మన ఆయుష్కాలాన్ని పొడిగించాడు కదా. మన ఆయుష్కాలము పొడిగించాడు అంటే ఒక దినము గడుపుట చాలా శ్రేష్టమైనది కదా. ఒక దినము మన జీవితంలో గడిపాము అంటే ఎన్ని గంటలు గడిపాము? ఒక దినమునకు ఎన్ని గంటలు? 24 గంటలు కదా. 24 గంటలలో 10వ భాగం ఎంత? 24 గంటలలో 10వ భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు. ఇది కూడా దేవునికి ఇవ్వాల్సిందేనమ్మా, అందులో తిరుగులేదు. అయితే మనం ఏం చేస్తుంటామంటే రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థించాల. అయితే రేయి మొదటి జాము ఎప్పుడండి? రేయి మొదటి జాము ఎప్పుడు? 6 నుంచి 9 గంటలు. ఈ 6 నుంచి 9 గంటలు మనం ఏం చేస్తాము? టీవీ ముందు పెట్టుకొని సీరియల్ చూస్తూ కూర్చుంటాము. అవునా? 2 గంటల 40 నిమిషాలు ప్రాముఖ్యమైన ఆ సమయాన్ని దేనికి ఇస్తున్నాము? దేవునికి ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నామంటే అపవాదికి ఇస్తున్నాము. అంటే మనం ఇచ్చే అపవాది, మనము కొని తెచ్చుకునే అపవాది మన మీద నాట్యం ఆడుతూ ఉంటే, మన చేజేతుల, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అపవాదిని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని మన మీద నెత్తిన ఆట ఆడుతూ ఉంటే, పాస్టర్ నాకు ప్రార్థన చేయన్నా, మా ఇంట్లో సమస్యలు ఎక్కువైనాయి. ఎట్లా ఎక్కువ అవుతాయి? పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే నీ ఇంటిలోనికి అపవాది రాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రార్థించవలసిన సమయంలో సీరియళ్ళు, సినిమాలు. ఇప్పుడు బహుశా చాలామంది సీరియళ్ళు కూడా చూడటం మానేశారు. సెల్ ఫోన్లు చూసుకుంటే పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. మీరందరూ సెల్లులు చూస్తున్నారని తెలుసు, అందులో ట్రోల్స్ చూస్తున్నారని తెలుసు. సెల్ ఫోన్ ఎంత భయంకరంగా తయారైందంటే ప్రక్కనున్న కొడుకునో కూతురునో ఎవరైనా ఎత్తుకొని పోతున్నా కూడా పట్టించుకోలేనంత నిమగ్నం అయిపోతున్నారు. అవునా? మరి ఇంక అపవాది ఇంట్లోకి ఎక్కడికి వస్తాడు? అవునా కాదండి? అంటే మనము దేవుని నుంచి ఎప్పుడో దూరం అయిపోయాము. దేవునికి ఇవ్వట్లేదు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. అపవాదికి ఇచ్చి మనమే పిలిచి ఆడు మన మీద నాట్యం ఆడుతుంటే, పాస్టర్ అన్న సంఘ కాపరి కాడికి వచ్చి ప్రార్థన చేయన్నా, మా పెద్దోడు మాట వింటాం, మా పెద్ద నువ్వేమో సీరియల్ చూస్తుంటివి, దేవుని మాట నువ్వు వింటే కదా నీ పిల్లలు నీ మాట వినేది. వినట్లేదు కదా. 6 గంటలకు రిమోట్ పట్టుకుంటే 9 గంటల దాకా రిమోట్ పక్క వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది మార్చి అది మార్చి దేవుణ్ణి మర్చిపోయాం. ఇప్పుడేం చేస్తారంటే మళ్ళీ మన పాస్టర్ గారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తారు, అక్క ఆ పాస్టర్ కాడికి పోతే ఆయన ఒక్క ప్రార్థన చేశాడక్క, తెల్లారేసరికి నా అకౌంట్లో ₹1,00,000 పన్నాయక్క. ఆయన ఒక్క ప్రార్థన చేశాడక్క, నా ఇంట్లో ఉన్న సైతాన్ని వెళ్ళిపోయిందక్క. రాక్క, నువ్వు కూడా రాక్క, అప్పుల బాధలు తీరుతాయక్క.
నా కొడుకును ఒక్కసారి తీసుకుపోయినాక వాడు ఇప్పుడు శుద్ధుడిగా మారి చర్చికి వస్తున్నాడక్క. ఎవరు? ఆ పాస్టర్ ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్ కాడ యేసుక్రీస్తు వేరే ఉన్నాడా? పోనీ ఈ పాస్టర్ కాడ యేసుక్రీస్తు వేరే ఉన్నాడా? ప్రాబ్లం ఎక్కడుంది? పాస్టర్ దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? అవునా కాదా? మన దగ్గర ప్రాబ్లం పెట్టుకొని ఆ పాస్టర్ కాడికి పోయినా, ఈ పాస్టర్ కాడికి పోయినా, ఏ పాస్టర్ కాడికి పోయినా, ఎక్కడికి పోయినా శుద్ధి ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఉండాలి. నమ్మకము నీ మనసులో ఉండాలి. దైవజనుడు చెప్పినట్టు విన్నావా అంటే వినవు. గుంపును చూసి వెళ్ళకూడదమ్మా, గుంపును చూసి వెళ్ళకూడదు. ప్రభు ఏం చెప్పాడంటే కనీసం 5,000 మంది ఉంటేనే నేను అక్కడికి వస్తానని అంటాడా? ఎక్కడ 2-3 కూడి. కాబట్టి ఇక్కడ చిన్న సంఘముగా ఉంది. ఏమి చిన్న మంద? భయపడకుడు, దేవుడు ఈ సంవత్సరం అంతయు మిమ్ములను దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్ల చేయుచున్నాడు. ఎప్పుడు అంటే మనము దేవునికి ఇవ్వవలసి తీరాల్సిందే. ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదములతో ఇంతవరకు బహుశా మనం దేవునికి ఇవ్వలేదేమో. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ రూపము మనది కాదు, దేవునిది. ఈ దేహము మనది కాదు, దేవునిది. ఇందులో ఉండే ఆత్మ మనది కాదు, దేవునిది. ఈ శరీరము, ఈ జీవితము మనది కాదు, దేవునిది. ఎందుకంటే మన జీవితం అంతా పాపానికి దాసులమై ఉన్నప్పుడు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇకపోతే మనం జీవించే ఈ జీవిత కాలంలో మనం సంపాదించే ప్రతి దానిలో 10వ భాగము దేవునిది. అందులో మనం జీవించే 24 గంటల్లో రోజుకు 2 గంటల 40 నిమిషాలు దేవునికి చెల్లించి తీరవలసిందే. అప్పుడు ప్రభువా నాకు ఇది అవసరము అని నువ్వు డిమాండ్ చేయి, దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాని దేవునికి ఇవ్వకుండా, చీర కాస్ట్ 1000 రూపాయలు కొట్టు వ్యక్తికి ఇవ్వకుండా నాకు చీర కావాలంటే ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి మనం దేవునికి ఇద్దాం. ప్రేమ కలిగిన దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మీకు ఇచ్చాడు. నూతన దీవెనలను కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే వాటిని పొందుకునే ధన్యత, అవకాశం ఎవరి చేతుల్లో ఉందంటే మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఒకసారి మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వందనాలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి దైవజనులు పాస్టర్ సామ్యూల్ రామచంద్ర గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని తిరిగి మరి పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను, ఈ సంఘముని, సంఘ కాపరిని, ఆయన పరిచర్యను, ఆయన కుటుంబాన్ని దినదిన ప్రవర్ధమానంగా అంతకంతకు వర్ధిల్ల చేయునుగాక. విన్నారా మాట? ఈరోజు దేవుడు తన సేవకుని ద్వారా చక్కటి వర్తమానమే అందించాడేమో. నేను దాదాపుగా ఇలాంటివి చెప్పను మీకు, ఎప్పుడు వాక్యమే చెప్తాను. ఎందుకో ఏదో కొరత ఉందేమో. దేవుడి నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినం మొదటి మెసేజ్ ఇలా చెప్పాడేమో, నాకు తెలియదు. అదే వంచిద్దాం. ఎప్పుడన్నా ఇలాంటివి చెప్పాలంటే ఎందుకో నేను పిల్లలు చెదిరిపోతారేమని భయం అన్నమాట. ఎనివే, దేవుని యొక్క వాక్యం పరిపూర్ణం చేయబడాలి, ఎక్కడ కూడా కొరతలు ఉండకూడదు అనేది దేవుడు గ్రహించాడేమో. తన సేవకుని మన మధ్యకు పంపించాడు. అందును బట్టి మనమందరం దేవుని స్తుతించుతూ ఉన్నాం. అటు స్థితి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. యేసురత్నం గారు చాలా పెద్ద సేవకుడు. ఆయన చాలా పెద్ద సేవకుడు అనటం కంటే కూడా దైవిక విధానాల్లో ఎంతో పట్టుగలిగిన వాడు. సేవకుడు అంటే కూడా నాకు బాగా కవిగా పరిచయం. ఆయన మంచి కవి. ఆయన పుస్తకాలు, చాలా పుస్తకాలు రాశాడు. నాకాడ 2 పుస్తకాలేమో మీ ఉన్నాయి. మంచి కవిగా కొన్ని దైవికమైన వర్తమానాల్ని, కొన్ని పుస్తకాలని ఆయన రాయటానికి దేవుడు ఆయనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అనేక పట్టణాల్లో, టౌన్లలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిల తరపున
సేవకుడిగా, రెవరెండ్గా, మ్యారేజ్ రిజిస్టర్గా ఒక ఉన్నతమైన సేవా పరిచర్యలో తాను కొనసాగించబడుతూ అనేకులను దైవికమైన విధానాల్లో ప్రోత్సహించే ఒక మంచి సేవకుడు ఆయన. అటు సేవకుని దేవుడు ఈరోజు మన మధ్యకు నడిపించి మనకు ఏవైతే వాక్య కొరతలు ఉన్నాయో వాటిని తెలియజేశాడని నేను నమ్ముతూ ఉన్నాను. అటు మంచి వర్తమానంతో మన మధ్యకి నడిచి వచ్చిన యేసరత్నం పాస్టర్ గారికి మనందరి తరపున, స్థానిక సంఘము తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా సంతోషం అండి మీరు మా మధ్యకి రావటం. అటు స్థితిలో మనం ముందుకు నడుద్దాం. ఏవైతే మాటలు చెప్పాడో ఈ మాటల్ని మనం భద్రపరచుకోవాలి. ఒకవేళ భద్రపరచుకోకపోతే లైవ్లో రికార్డింగ్ ఉంది, అది మీరు గమనించవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. కైసరివి కైసరికి చెప్పండి, కైసరివి కైసరికి, దేవుని దేవుని. ఇది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలా అద్భుతంగా విషయాల్ని మన ముందు ఉంచాడు. ఏది దేవునిదో ఏది కైసరిదో. మనం కైసరికి మాత్రము పెనాల్టీ పడుతుందేమన్న భయంతో కట్టేస్తాం. ఎవరికి? కైసరికి, ప్రభుత్వానికి, గవర్నమెంట్కి. ఒకవేళ ఈఎంఐ ఒకరోజు లేట్ అయితే పెనాల్టీ, బ్యాంకి లోను ఒకరోజు లేట్ అయితే పెనాల్టీ, కరెంటు బిల్లు ఒకరోజు లేట్ అయితే పెనాల్టీ. ఎందుకంటే పెనాల్టీ పడకూడదని అడ్వాన్స్గా కట్టే స్థితి మంది. అంత మాత్రమే కాదు, సెల్ రీఛార్జ్ ఎప్పుడైపోతుందో అయిపోకముందే రీఛార్జ్. ఎందుకంటే కనెక్షన్ కట్ అవుతుందని. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటుంటే దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎస్పెషలీ దేవుని పిల్లలను దేవుడు ప్రోత్సహించే విషయంలో ఎందుకు ఈ నియమాన్ని పెట్టాడు అని మీరు అడగగలిగితే దానికి దేవుడే సరైన సమాధానాన్ని తెలియజేశాడు. ఏమన్నాడంటే మీరు ఇచ్చి చూడండి. ఏమన్నాడో తెలుసా? మీరు ఇచ్చి చూడండి. ఇచ్చి చూస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంట? ఇచ్చి చూస్తే ఇవ్వండి తర్వాత సంగతి అన్నాడు. అంటూ ఏం చెప్పాడంటే ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన. ఎప్పుడన్నా ఆ స్థితిని కావాలని మనం కోరుకున్నామా? ఒకవేళ ఆ స్థితి మనము పొందుకోవటానికే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడేమో. మన కొదవలు, మన అక్కర్లు, మన లేమి, మనకి ఏదైతే అవసరమో, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కుటుంబమే కానీ, మన జీవితమే కానీ, లేకుంటే మనం కలిగి ఉన్న స్థానిక సంఘమే కానీ, ఏ కొరతను కలిగి ఉందో దాన్ని దేవుడు తీర్చటానికే ఈరోజు ఈ వర్తమానాన్ని మన ముందు ఉంచాడు. మరొకసారి అట్టి వర్తమానాన్ని అందించిన దేవాతి దేవునికి, సహోదరులకి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఆరాధన క్రమంలో మనము ముందుకు నడుద్దాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకై మనందరము సిద్ధపడదాం. అందరూ తల్లు వంచండి. ఒక ఇద్దరు ప్రత్యేకంగా ఆరాధన కొరకు స్తుతులు చెల్లించండి. ఆరాధన కార్యక్రమంలోకి మనం ముందాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో